అంతా ఈ పశువు వల్లే అయింది. ఈ పశువు ఎక్కడ పడితే అక్కడ పెంటేయటం వల్లే ఈ పెంట అంతా జరిగింది. ఏయ్, ఎవరు నట్టుకుని ఏమంటున్నావు? అది పశువు కాదు, గౌరీ. మీకు పిచ్చి బాగా ముదిరింది. ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి, మీ అమ్మ బాబులకి పిచ్చి, మీ అవ్వ తాతలకి పిచ్చి. పెళ్లి కొడుకులా ఉన్నాడు. లక్ష్మి ఆ పిల్లడితోనే గొడవ పడుతుందేటి? అయ్యో, ఇంకోసారి నా గౌరీ నేటైనా అన్నావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నాను. లక్ష్మి పెళ్లి కొడుకులా ఉన్నాడే. క్షమించి బాబు, మా లక్ష్మికి గౌరీ అంటే ప్రాణం. గౌరీని ఎవరైనా ఏటైనా అంటే అది ఊరుకోదు. గౌరీ మీదున్న ప్రేమతోనే మీతో అట్ట మాట్లాడేసింది. పెద్ద మనసేసుకొని ఒగ్గేయ్ బాబు. ఒగ్గేయడం ఏంటి? లీవ్ అంటే సెలవు అనుకుంటాడేమో. మీరుండండ్రా బాబు, మీరు లోపలికి రండి. అక్క బావ కూడా వస్తామన్నారు. ఎక్కడా? అక్క బావా? ఓ, వెనకొస్తున్నారా? మీరు లోనుకొచ్చి కూకోండి బాబు. చూడండి, మీరు ఎవరిని ఎవరు అనుకుంటున్నారో నాకు తెలియట్లేదు. బాబు, మా లక్ష్మి అన్న మాటలకి ఈ పెళ్లి చూపులు వద్దనుకుంటున్నావు బాబు. మీరు అనుకుంటున్నట్టు నేను పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకుని కాదు. ఎట్టి పెళ్లి కొడుకువి కాదా? ఇందాకటి నుంచి పెళ్లి కొడుకు అని ఊరుకున్నాను. మర్యాదగా మా గౌరీకి సారీ చెప్పు. హే, నీకేమన్నా లూజా? నేను పశువుకి సారీ చెప్పడం ఏంటి? అయినా మీరేంటి, ప్రపంచం అంతా అభివృద్ధి వైపు పరిగెడుతుంటే మీరు మాత్రం ఇలా అట్టడుగునే ఉండిపోతున్నారు పిచ్చోళ్ళలాగా. పశువుల్ని ఫామ్లో పెట్టకుండా ఇంట్లో పెట్టుకున్నారు. మళ్ళీ వాటికి పేర్లు కూడా పెట్టుకున్నారు. ఇప్పుడేంటి, దాన్ని పేరుతో పిలిస్తే అది పలుకుతుందా? ఏది? సరే పిలు. గౌరీ, చూసినావా? ఏదో ప్రపంచం అభివృద్ధి అంటున్నావు కదా. ఇల్లు పైకి లేవాలంటే పునాదులు బలంగా ఉండాలా. నువ్వన్న ప్రపంచం అభివృద్ధి చెందాలంటే అట్టడుగునున్న ఈ పల్లెటూళ్ళే పానంతో ఉండాలి. ఓకే, నువ్వు కో లక్ష్మి. నువ్వాగమ్మా. మీరు సిటీలో కూకుని తాగే పాలు, తినే పెరుగు మా పల్లెటూళ్ళ నుంచి వచ్చినవే. మీరు తినే మెతుకులు, మీరు బతికే బతుకులు మా పల్లెటూళ్లపైన ఆధారపడినవే. అంతెందుకు, ఇప్పుడు నువ్వు అంటున్న పెంటని కూడా ప్రపంచ దేశాలు కొంటున్నాయి. ఎర్రగా బుర్రగా ఉంటే సరిపోదు, కొంచెం బుర్ర కూడా ఉండాల. స్టైల్గా ఉంటే సరిపోదు, సెన్స్ ఉండాల, సెన్స్. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. నేను నీ న్యూసెన్స్ వినడానికి రాలేదు. కోటేశ్వరరావు గారి కోసం వచ్చాను. నాన్న కోసం వచ్చినాడా? ఆయన పోసుకుంటున్నారు బాబు. పోసుకుంటున్నారా అంటే? అదే బాబు. అవును, మీరు ఆయన అడుగుతున్నారు. మీరెవరు బాబు? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. హైదరాబాద్ నుంచి వచ్చాం. ఓ, సూర్యనారాయణ గజపతి గారి మనవణ్ణి. ఏటి, మీరు మా పెద్దయ్య గారి మనవడా? అయ్యో సారీ అండి, ఎవలో అనుకుని ఏదేదో అనేసినాను. మీకింతకంటే గొప్పగా మాట్లాడడం, ప్రవర్తించడం రాదు కదా. పశువుల్ని ఇంట్లో పెట్టుకున్నప్పుడే అర్థమైంది. చూడండి, మా పెద్దయ్య గారి మనవడు అంటున్నారు కాబట్టి చెప్తుండాను. ఇంకోసారి పశువులు అనకండి. మీరంటున్న ఈ పశువుల్ని గోమాతలుగా గుళ్ళో పెట్టి మరీ పూజిస్తారు. ఓహ్, చాలా ఆపుతావా? ఇంట్లోనూ ఇదే పురాణం వింటున్నాను, ఇక్కడ అదే పురాణం వినలేను. కోటేశ్వరరావు గారు వస్తే మా తాతయ్య గారు రమ్మన్నారని చెప్పండి చాలు. అయినా నువ్వేటే లక్ష్మి, ఎవరు ఏటి అని తెలుసుకోకుండా అట్ట మాట్లాడేశావు. రేపు పెళ్లి చేసుకుని వెళ్ళాక కూడా ఆడు కూడా ఇట్టాగే మాట్లాడతావా ఏటి? నా గురించి, నా అనుకున్నోళ్ళ గురించి ఎవరు మాట్లాడినా నేను ఇలాగే మాట్లాడతాను. ఊరేంటో, ఇల్లేంటో, ఆవేంటో, పేడేంటో. కళ్ళు కనిపెత్తలేవేటి? తప్పకే.
చెట్టు మీద ఈ పిల్లల ఆటలేంటో. కర్మ కర్మ, అన్నీ నాకే తగలాలా? కోటేశ్వరరావు ఇక్కడ మధుసూదన్. ఆ, పోసుకుంటున్నా. చిచి, స్నానం చేస్తున్నారంట తాతయ్య. మనం వచ్చామని తెలిసింది కదా, ఆయనే వస్తారులే. నువ్వు కారి. ఛీ, డైనోసార్లు కూడా ఉన్నాయి. ఏటి గౌరీ, నాకు పెళ్లి చేసి పంపిస్తారని బాధపడుతుండవా? నువ్వేటి బాధపడకు, నా పెళ్లికి ఇంకా టైం ఉండదు. ఇప్పటి నుంచి బాధపడ్డం ఎందుకు? ముందు గడ్డి తిను. అయినా ఇందాక ప్రసాదు గడ్డెడితే తినలేదంటెందుకు? నా చేతులతో ఇయ్యాలనా? నాకు పెళ్ళి వెళ్ళిపోతే అప్పుడు ఎట్టా గౌరీ? ఇప్పటి నుంచి ఎవరేసినా తినడం అలవాటు చేసుకో. ఏమి శ్రీలక్ష్మి, పిల్లలు వచ్చినట్టున్నారు, వేగి లోపలికెళ్ళు. వాళ్ళు వచ్చేసారు, వేగిరా. టైమ్ ఇస్ గ్రేట్. ఈ బుల్ రాజు గ్రేట్. ఏ టైంకి ఎవరికి ఏటి ఇవ్వాలో అదే ఇస్తుంది. ఇంత కాలానికే నాకు పెళ్ళాన్ని ఇస్తుంది. అక్క బావా, వత్తనా రండి రండి, లోపలికి రండి. రండి బాబు, లోపలికి రండి. పెళ్లి కొడుకు నాన్న కాదండి, మా అన్నయ్య. క్షమించండి బాబు. మీరొకరు రండి బాబు, రండి రండి, లోపలికి రండి. ఏటక్క, మన అక్కేమో హీరోయిన్ లాగా అందంగా ఉంటది, వీడేంటి కామెడీ విలన్ లాగా ఉన్నాడు? అలా అనకురా. కర్మగాలి అతనే గనక అక్కకి మొగుడైనాడంటే వాడు అన్న నోటితోనే మనం బావా అని పిలవాలి. అనుకున్నంత గొప్ప సంబంధంలా కనపడట్లేదు. నువ్వెందుకు తొందరపడిపోతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు తొందరకపోతే ముందు తొందరపడినా ఉపయోగం ఉండదక్క. ఆ సడన్ సీజన్ లో సీరియల్ కొనలేనాడు అక్షయ తృతీయ రోజు బంగారం కొనగలడా? నువ్వు మెల్లకుండా రా అక్క. మామగారు, మీరు మామూలు కాదనుకుంటాను. అట్టానరెడ్డి బాబు, 6 పిల్లల కన్నా ఇంకా కుర్రాడ్లానే ఉన్నారు. అయ్యయ్యో, వాళ్ళు మా పిల్లలు కాదు బాబు, మా లక్ష్మి దగ్గరికి వచ్చే ప్రైవేట్ పిల్లలు. ఇదిగో వీళ్ళిద్దరు మా పిల్లలు. సారీ మామగారు. అయ్యో పర్లేదు. పర్వాలేదు, మీరు లోపలికి రండి. పదండి రండి. నువ్వు ఆగు. 4 పిల్లలకి తనిలాగున్నాడు. ఆడు పెళ్లి కొడుకేటి? ఆడు మన లక్ష్మికి సరైనోడు కాడు. అంతగా లక్ష్మికి పెళ్లి చేసి తీరాలనుకుంటే మంచి సంబంధం నానే చూస్తాను. దయచేసి వాళ్ళని పంపించేసే నువ్వు కలో. బా, ఏటి మాట్లాడుతున్నావయ్యా? పాపం అమ్మా నాన్న లేక ఆ పిల్లాడికి పెళ్లి లేట్ అయినట్టుంది. అయినా ఇంటికొచ్చిన వాళ్ళని ఎట్ట పంపించేద్దాం? ముందు లోనికి రా. రా అయ్యా. పెళ్ళోళ్ళు వచ్చేసినట్టున్నారు, వెళ్ళి ఆర్తపడమట్రా. ఇది టివ్వు. ఈయనేంటి ఈ ఇల్లు తాజ్మహల్ అన్నట్టు, ఈ ఊరు కాశ్మీరు అన్నట్టు అలా చూస్తున్నాడు? పల్లెటూరు ఇక్కడ ఒక్కరోజు గడవడమే ఇంపాసిబుల్. అలాంటిది మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవ్వడం నా వల్ల అవుతుందా? డోంట్ వరీ అక్క, తాతయ్యకి తెలియకుండా ఇక్కడి నుంచి పంపించే రెస్పాన్సిబిలిటీ నాది. రండి. నమస్కారం అయ్యా, రండి. నమస్కారం అమ్మా. నమస్కారం. రండి. నమస్కారం తర్వాత ఈ బ్యాగ్స్ అన్ని తీసుకెళ్లి లోపల పెట్టు. ఏంటి మనుషులెప్పుడు చూడనట్టు అంత వింతగా చూస్తున్నావు? బ్యాగులు తీసుకెళ్ళి లోపల పెట్టు. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారు? ఆవిడ మన సింధుజాక్షి కాబోయే అత్తగారు. సారీ నాన్న, ఈవిడ్ని చూసి పన్నావుడు అనుకున్నాం. క్షమించండి. అయ్యో పర్లేదులేండి. మీ పట్నంలో లాగా ఈ పల్లెటూరులో ప్రత్యేకంగా పనులంటూ ఎవరిలో ఉండరు. ఎవరి పనులు అలే చేసుకుంటారు. అయితే ఇక్కడ అక్క పనులు అక్కే చేసుకోవాలన్నమాట. అంతేగా?
మీకు కొత్త అయి ఉండొచ్చు గాని మాకిది అలవాటే. ఆ బ్యాగ్లు ఇవ్వండి. నువ్వు ఆగమ్మా. వాళ్ళు పట్నంలో ఉన్నా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం వాళ్ళకి అలవాటే. వాళ్లే తీసుకొస్తారు. లోపలికి రండి. ఫోన్, నా ఫోన్ ఎక్కడ పెట్టేశావు? కార్లో. వెళ్ళి తీసుకో. గోపి ఎక్కడమ్మా? బయటికి వెళ్ళాడండి. సారీ అండి. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా? మేనర్స్ లేదా చూసుకొని రావాలని? అయినా పల్లెటూరు బయట కదా, నీకేం తెలుస్తుంది? సింధు సాక్షి, సింధు సాక్షి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనే బుద్ధి నీకుండాలి. ఏం మాట్లాడాలి అనే జ్ఞానం నీకుండాలి. ఎవరితో మాట్లాడుతున్నావని తెలుసుకుని మాట్లాడాలి. అతను నీ కాబోయేవాడు. గోపి, గోపికి సారీ చెప్పు. పెద్దయ్య, తనేదో ఆలోచనలో ఉండి చూసుకోలేదనుకుంటా. ఈ మాత్రం దానికి క్షమాపణ ఎందుకులండి? అక్క ఫోన్ కార్లో మర్చిపోయింది తాతయ్య. కార్లో ఫోన్ మర్చిపోయారా? నేను తీసుకొస్తాను. గోపి, వీళ్ళెక్కడ అడుగెట్టగానే నన్ను పందాన్లా చూసినారు. ఈడేమో ఈ గుంటకి ఇప్పటి నుంచే పనులు చేస్తున్నాడు. నానిప్పుడు గొడవ చేస్తే ఈ పెళ్లి జరగదు. కోటీశ్వరుల సంబంధం మళ్ళీ దొరకదు. వీటన్నిటికీ సమాధానం నాను పెళ్లి అయినాకెత్తాను. దీన్ని నా కాళ్ళ దగ్గరుండేలా చేస్తాను. ఇదిగోండి, నన్ను ఆశీర్వదించండి పెద్దయ్య. దీర్ఘాయుష్మాన్ భవ, కళ్యాణ ప్రాప్తిరస్తు. వానొస్తోంది, అందరూ లోపలికి పదండి. కూకోండి. అయ్యో కూకోండి బాబు. నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరో నాకు పెళ్ళనివ్వట్లేదు. ఈ అమ్మాయికి నా గురించి తెలుసోలోపే మా పెళ్ళైపోవాలా? అవును, ఈ సంబంధం కుదిర్చినది కదా మీ అక్క సరోజిని. ఆవిడికి కనపడదేటి? మా అక్క కొడుక్కి పెళ్లి కుదిరింది కదా, ఆ పనుల్లో ఉంది. విన్నాను. కోటీశ్వర్ల సంబంధం అంట కదా. మీ అక్క చెల్లెళ్ళు నా అక్క తోక తొక్కినట్టున్నారు. మీ అక్క కొడుక్కి కోటీశ్వరాలు దొరికినది, నీ కూతురికేమో కోటీశ్వరుడు దొరికినాడు. లక్కీ ఛాన్స్ కొట్టారు. అక్క, ఇంత టైం అయినా పెళ్లి కూతురిని చూడకుండానే మాట్లాడుతున్నారు. మనం దేనికి విలువ ఇవ్వకపోయినా పర్లేదు, టైంకి విలువ ఇవ్వాలి. టైమ్ ఈజ్ గ్రేట్. ఈ బుల్రాజు డబుల్ గ్రేట్. అమ్మాయిని పిలిపించండి అక్క. ఆ అమ్మాయిని పిలిపించండి. అట్టగే 2 నిమిషాలు. ఏ శీలత రావే. 4 రోజులు ఉండడానికి ఇల్లు శుభ్రం చేయించమంటే ఇక్కడే ఉండిపోవాలి అనిపించేలా శుభ్రం చేయించావు గోపి. మంగా తొందరగా రావే. వస్తున్నా. ఇదంతా చూస్తూ ఉంటే మా అమ్మే చేసినట్టు అనిపిస్తోంది గోపి. ఇదంతా మా చెల్లెలు చేసింది పెద్దయ్య. అదిగో మాటల్లోనే వచ్చినది. గోపి వాళ్ళ చెల్లి మంగ. చాలా బాగా చేశావమ్మా. ఇవన్నీ చేసింది ఈ చెల్లెలు కాదు పెద్దయ్య. మరి నాకు ఇంకో చెల్లెలుంది. మా బాబాయ్ పోస్ట్ మ్యాన్ కోటేశ్వరరావు గారి కూతురు. ఓ, డైనోసారా? శ్రీలక్ష్మి. ఓ, మన కోటేశ్వరరావు గారి కూతురా? ఇవన్నీ మా అమ్మ చేసినట్టే చేసి మా అమ్మను గుర్తు చేసింది. నాన్న, పల్లెటూరులో పుట్టి పెరిగిన ప్రతి అమ్మాయికి ఇవన్నీ వెన్నతో పెట్టిన విద్యలు. వాళ్ళకు తెలిసిందల్లా
పేడ నీళ్లతో కల్లాపి చల్లడం, ముగ్గు వేయడం, కూలి పనులు చేసుకోవడం, అంతకు మించి ఏమీ తెలీదు. ఈ మాత్రం దానికే ఆ అమ్మాయి ఏదో గోల్డ్ మెడల్ సాధించినట్టు మాట్లాడతారేంటి నాన్న? మా చెల్లి నిజంగానే గోల్డ్ మెడల్ సాధించిందండి. అవును, మా చెల్లెలు స్కూల్ ఫస్ట్, కాలేజ్లో ఫస్ట్, కాలేజ్లో స్టేట్ ఫస్ట్ వచ్చినప్పుడు గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారు. ఇప్పుడు సిటీ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా తనే టాపర్. ఏంటి, ఆ డైనోసార్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో టాపరా? మనదేమో మేనేజ్మెంట్ కోట. ఇక నుంచి ఆ అమ్మాయిని చూసి బుద్ధి తెచ్చుకో, అమ్మాయిని చూసి నేర్చుకో అని ఈ కొత్త టార్చర్ స్టార్ట్ అవుతుంది. కనీస వసతులు కూడా లేని ఈ గ్రామంలో పుట్టి అంత గొప్పగా చదువుకుందంటే చాలా గొప్ప విషయం గోపి. వింటుంటే చాలా గర్వంగా ఉంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడా? ఆ పిల్లకి ఈ పొద్దు పేలు సూపులండి. పై చదువులు చదువుకోవాలనుకుంటున్న అమ్మాయికి పెళ్లి చూపులేంటమ్మా? అంటే మీలాగే గొప్పింటి సంబంధం ఒకటి వచ్చినదయ్యా. మంచి సంబంధం కావటంతో పెళ్లి చేస్తున్నా. అమ్మయ్యా, ఎంట్రన్స్ ఎగ్జామ్లో టాపర్ అంటే భయపడ్డా. ఎంట్రన్స్తో ఆగిపోయినందుకు హ్యాపీగా ఉంది. అంత గొప్పగా చదువుకుంటున్న అమ్మాయికి పెళ్ళేంటి? సింధు జాక్షి విషయంలో నేను ఆలోచించినట్టే వాళ్ళు ఆలోచించారా? మంచి సంబంధం రావడం వల్లే పెళ్లి చేస్తున్నారా? నూకాలు బేగా తీసుకురా. అన్నయ్య, ఆ అమ్మాయి హీరోయిన్ కాదు, నువ్వు హీరో కాదు. డ్రీమ్స్లోకి వెళ్ళకన్నయ్యా. అమ్మీ, సూత్తావేంటి? నీ సెత్త నువ్వే ఇవ్వు. చూడండి, మా అమ్మాయిని కాదు కానీ వంట, వార్పు, పని, పాట అన్నీ నేర్పించేశాను. ఇంటి పనంతా అదొక్కతే చేసుద్ది. ఎవరు చెప్పకుండానే చేసుకుంటూ పోద్ది. ఇటగి నువ్వు కూకో. నాకు చాలా బాగా నచ్చేసినదే. ఇందులో సీనియే లేదు కదరా, నీకెలా నచ్చినది? అక్క, నేను చెప్పేది టీ గురించి కాదక్క, ఈ టీ ఇచ్చిన అమ్మాయి గురించి. అప్పుడే అలా చెప్పేకిరా. మేము మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇదిగో చూడండి, మా గురించి మీకు తెలియంది కాదు. ఈ శ్రీకాకుళం జిల్లాలో ఏ ఊళ్ళని అడిగినా మా గురించి, మా తమ్ముడు గురించి కథలు కథలుగా చెప్తారు. మధ్యలో నా కథల గురించి ఎందుకక్క? నువ్వు పెళ్లి సెట్ చేయడానికి వచ్చినావా, చెడగొట్టడానికి వచ్చినావా? అక్క, పెద్దోళ్ళు మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడుకో. ఆ అంకుల్ ఏటైనా సిన్నోడా ఆంటీ? రే, పెద్దోళ్ళతో ఎట్టా మాట్లాడాలో తెలీదా? అంకుల్ ఏంటి అంకుల్, నోరు మూసుకొనిండు. మీరేదో మాట్లాడుతున్నారు, మాట్లాడండి. మాకు శ్రీకాకుళంలో 5 బెల్ట్ షాపులున్నాయి. పలాసలో 25 ఎకరాల జీడి తోట ఉన్నది. వైజాగ్ సముద్రం పక్కనే
4 సొంత అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆ, హ్మ్. వీటన్నిటికీ ఒక్కడే వారసుడు. ఆ ఒక్కడే మా బుల్లిరాజు. మనమే. ఆ, బుల్లిరాజా? వీటికి తగ్గట్టు మా వాడికి కట్నంగా మీరేమిచ్చుకుంటారో చెప్తే ఆ తర్వాత విషయాలు మాట్లాడుకుందాం. అక్క నాకు పెళ్లి సెట్ చేయడానికి వచ్చిందా, సెలవుడడానికి వచ్చిందా? అక్క, మనకున్న ఆస్తులు చాలు, నాకే కట్నమూ వద్దు. నువ్వు నోరు మూసుకొని ఉంటే అదే పెద్ద కట్నం. చెప్పమ్మి, నీకు ఈ సంబంధం ఇట్టమేనా?